నీ జీవితంలో రేపు ఏమి చేయాలి అన్నదానిపై ఈ రోజే ఒక ప్రణాళికను సిద్ధం చేసుకొని ఉండాలి. అలానే నిన్న ఏమి చేశావు అన్నదానిపై ఒకసారి మూల్యాంకనం లేదా పరిశీలన చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల జీవితంలో నీకు అవసరం అయిన పని చేయడం తప్ప నీకు అవసరంలేని పని చేయడం జరగదు. ప్రతి వ్యక్తి జీవితంలో ఒక జీవిత ఆశయం ఉంటుంది. ఆ జీవిత ఆశయంను చేరుకోవడానికి తాను అన్ని విధాల కృషి చేస్తూంటారు. ఇలా నీ జీవిత ఆశయం కోసం ప్రయాణించేటప్పుడు నీకు అనేక అవరోధాలు ఎదురవుతాయి. వాటన్నిటినీ అధిగమించుకుంటూ వెళ్లి చివరగా నీ జీవిత ఆశయమును చేరుకోవాలి. జీవిత ఆశయం అనే గమ్యస్థానం చేరుకోవడంలో కొందరు తొందరగా విజయం సాధిస్తారు, మరికొందరు ఆలస్యంగా విజయం సాధిస్తారు, ఇంకొందరు అసలు జీవిత ఆశయంను చేరుకోకుండానే వారి జీవితంను ముగించుకుంటారు. నీ జీవిత లక్ష్యం మరియు ఆశయంను తొందరగా సాధించాలి అంటే నీ జీవితంలో రేపు చేయాల్సిన పనికి ఈ రోజే సిద్ధంగా ఉండాలి. అప్పుడు నీ విజయానికి మరియు లక్ష్యానికి దగ్గరగా ప్రయాణిస్తున్నావని మరియు నీ లక్ష్యాన్ని తొందరగానే సాధించగలవని తెలుసుకోవాలి.